హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చదరంగం కాదు రణరంగమే అంటూ స్టార్ట్ అయినప్పటికీ మొదటి రోజు కొంచెం చెప్పగానే సాగింది అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి తమ ఎత్తులు పై ఎత్తులతో అడుగులు ముందుకు వేస్తుండటంతో ఈ సీజన్ మరింత ఆసక్తిగా ముందుకు సాగబోతుంది అని అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే ఈ సీజన్కి అంటే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి తొలి క్యాప్టెన్ అయితే వచ్చేసారు. అయితే ఈ తొలి క్యాప్టెన్ అయిన వారు మరీ విచిత్రంగా ఏమిటి అంటే ఈ 4 రోజుల పాటు ఏమీ చేయకుండా కేవలం కంటెంట్ కోసం మాత్రమే మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ ఇలానే ఉండాలేమో అని అనిపించేలాగా ఆట ఆడిన ఆ కంటెస్టెంట్ చివరికి ఊహించని విధంగా క్యాప్టెన్ అయ్యి కూర్చుంది అని చెప్పవచ్చు. ఇక క్యాప్టెన్ అయ్యింది ఒకరైతే క్యాప్టెన్ని చేసింది మాత్రం మరొకరు. ఇదే బిగ్ బాస్ ఆట అనిపించేలాగా క్యాప్టెన్ మరొకరు అవుతారు, గేమ్ ఇంకొకరు ఆడతారు అంటూ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఇక మన అగ్ని పరీక్ష దమ్ము శ్రీజ కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడి క్యాప్టెన్ని తొలి కెప్టెన్గా గెలిపించింది. ఇక కెప్టెన్ అయ్యింది ఎవరు అంటే సంజన. గత 2 రోజులుగా ఏమీ లేకపోయినా ఏదో ఒక అలజడి సృష్టించి మొత్తం అన్ని కెమెరాలు తన వైపే చూసేలాగా చేసుకోవడంలో సఫలమైనటువంటి సంజన తొలి 2 రోజుల పాటు గొడవలు పెట్టి ఆ తర్వాత నేను టెనెంట్గా ఉంటేనే ఇంతలా చేస్తున్నానే, ఇక ఓనర్ అయితే ఎలా ఉంటుందో అని అందరూ భావించేలా చేయడంతో బిగ్ బాస్ కూడా పావులు కదిపి చివరికి సంజనాని క్యాప్టెన్గా అయితే చేసేశాడు. అయితే సంజన క్యాప్టెన్ కావడానికి మరో ముఖ్యమైన కారణం శ్రీజ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కెప్టెన్సీ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడిన శ్రీజ దమ్ము గెలిచి సంజనాకి క్యాప్టెన్గా గిఫ్ట్ అయితే ఇచ్చేసింది అని చెప్పవచ్చు. మరి చూడాలి, టెనెంట్గా ఉంటూనే సంజన చుక్కలు చూపించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్గా ఎన్నికైన కారణంగా సంజన ఇక ఎన్ని విచిత్ర చిత్రాలు చూపిస్తుందో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి. మరి సంజనాని శ్రీజ కెప్టెన్గా చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.